నమస్తే అండి. నమస్తే. పేరండి? నా పేరు నల్లగట్టు ప్రవీణ్ కుమార్. ఓకే. సత్తుపల్లి యాస్పిరెంట్గా ఇప్పుడు మీరు మొన్న అప్లికేషన్ ఇచ్చారు కదా, గత ఎమ్మెల్యే చేసిన పనితీరు ఎలా ఉంది? మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు ప్రజెంట్? ప్రత్యేకించి సత్తుపల్లి నియోజకవర్గానికి ఒక విశిష్టమైనటువంటి ప్రస్థానం ఉంది. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, యావత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా సత్తుపల్లి అనగానే ఒక మహా ఉద్దండుల్ని, మహా నాయకులను అందించినటువంటి నియోజకవర్గం సత్తుపల్లి పేరుగాంచింది. అందులో భాగంగా గత 3 దఫాలుగా ప్రస్తుత ఎమ్మెల్యే గారు సండ్ర వెంకట వీరయ్య గారు కొనసాగుతుండడం జరిగింది. కానీ ఇక్కడ అభివృద్ధిని ప్రామాణికంగా తీసుకున్నప్పుడు సత్తుపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని చెప్పడంలో సందేహమే లేదు. ఎందుకంటే సత్తుపల్లి నియోజకవర్గంలో జరిగినటువంటి ప్రధానమైనటువంటి అభివృద్ధి ఏదైనా ఉందంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల ద్వారానే జరిగింది. అందులో ప్రత్యేక ఉదాహరణ ఈరోజు మనకి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రీన్ఫీల్డ్ హైవే 1000 కోట్ల రూపాయలతో, అలాగే భద్రాచలం నుంచి సత్తుపల్లి వరకు వస్తున్నటువంటి సింగరేణికి సంబంధించినటువంటి రైల్వే నిర్మాణ పనులు ఏవైతున్నాయో అవి కూడా సుమారు 1000 కోట్ల రూపాయలతో, అలాగే యువతని ప్రోత్సహించే విధంగా, క్రీడారంగంలో ముందుకు తీసుకెళ్లే విధంగా సత్తుపల్లికి సంబంధించినటువంటి మండల కేంద్రాల్లో ఇండోర్ ఆడిటోరియం నిర్మించినటువంటి నిధులు కూడా కేంద్ర ప్రభుత్వానివే. అదేవిధంగా సత్తుపల్లి టౌన్ కేంద్రంగా నిర్మించినటువంటి వివిధ రకాల మీట్ పార్క్ కావచ్చు, లేదు అంటే అంబేద్కర్ ఆడిటోరియం కావచ్చు, వివిధ రకాల వికాస పంథాలు వెళ్తున్నటువంటి ప్రతి పని కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే ప్రియతమ ప్రధాని మన నరేంద్ర మోడీ గారు అందించినటువంటి సందర్భం మనం ఈరోజు గమనిస్తున్నాం. కానీ సత్తుపల్లి కేంద్రంగా ఉంటూ సత్తుపల్లి నా అడ్డా అని చెప్పుకునేటటువంటి గౌరవనీయులైనటువంటి సండ్ర వెంకట వీరయ్య గారు భారతీయ జనతా పార్టీని విమర్శిస్తున్నటువంటి తరుణంలో నేను ఒక విషయాన్ని తెలియజేస్తున్నా. అదేంటంటే ఈయన గారు కేవలం అంటే తల్లిలాగా చేరదీసినటువంటి కొన్ని పార్టీలని కాలరాసి ఇతని యొక్క వ్యక్తిగత స్వార్థాలే పరమావధిగా ముందుకెళ్తూ ఇతను బీఆర్ఎస్కి వెళ్ళడం జరిగింది. ఎందుకు అనంటే కేవలం ఖమ్మంలో ఉన్నటువంటి 500 గజాల స్థలాన్ని కాపాడుకోవడం కోసం, అలాగే 2 రాష్ట్రాల్లో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఓటుకి నోటు అనే ఒక కేసు సంచలనమైనటువంటి తీర్పునిస్తున్నటువంటి సందర్భంలో కానీ, ఒక సంచలనమైనటువంటి కేసు విషయంలో తప్పించుకోవడం కోసం కేవలం ఇక్కడ అధికార పార్టీగా ఉన్నటువంటి నాటి టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్లోకి వెళ్ళి తన పబ్బం గడుపుకుంటుండేది తప్ప భారతీయ జనతా పార్టీని విమర్శించడం ఇతనికి ఏమాత్రం కూడా అర్హత లేదు. రాబోయే రోజుల్లో ఒక యువకుడిగా, ఒక చదువుకున్న వ్యక్తిగా, సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తిగా, అందరి వికాసం కోరుకునే వ్యక్తిగా సత్తుపల్లి కేంద్రంగా ప్రధానంగా వ్యవసాయము, అలాగే కోల్ అంటే మైనింగ్ సంబంధించి, అలాగే వివిధ రకాల స్థానిక పరమైనటువంటి వ్యవసాయ సంబంధిత ఇండస్ట్రీస్, పరిశ్రమలు ఉన్నాయి. అదేవిధంగా సత్తుపల్లి కేంద్రంగా ఉన్నత విద్యావంతులు ఈరోజు చూస్తున్నటువంటి జనరేషన్ మనకి తగుపాలలో ఉంది. వాటిని ఆసరాగా తీసుకొని రాబోయే రోజుల్లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కేవలం కేంద్ర ప్రభుత్వం ద్వారానే, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ద్వారానే నిర్మాణాత్మకంగా కొనసాగుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నన్ని రోజులు ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఒక అభ్యర్థిగా నేను భారతీయ జనతా పార్టీ యొక్క ఆశీస్సులు తీసుకొని నా యొక్క ఆలోచన ధోరణి ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి యువతకి మేలు జరిగే విధంగా, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిగ్రీ లేదా ఒక పీజీ లేదా ఒక టెక్నికల్ స్టూడెంట్, బీటెక్ ఆర్ ఎంటెక్ చదువుకున్నటువంటి స్టూడెంట్ ఎక్కడో పట్టణాలకు వెళ్ళి, హైదరాబాద్ లేదంటే బెంగళూరు లాంటి పట్టణాలకు వెళ్ళి వాళ్ళకి తల్లిదండ్రులకి ఉన్న ఊరికి దూరం అయ్యి అక్కడే పనిచేసుకుంటున్నటువంటి తరుణం మనం గమనిస్తున్నాం. అలాంటి ఒక ఐటీ హబ్ లాంటి, ఐటీ పార్క్ లాంటివి మన సత్తుపల్లి కేంద్రంగానే రానున్న రోజుల్లో
ఏర్పాటు చేసి స్థానికంగా ఉన్నటువంటి యువత యొక్క నైపుణ్యాన్ని స్కిల్ డెవలప్మెంట్ చేసి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కలిగించినట్లయితే యువత ఇక్కడ ఉత్సాహంగా పనిచేస్తుంది, మరింత ఉత్సాహంగా పనిచేసి సత్తుపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధిలో వాళ్ళ వంతు యొక్క ప్రోత్సాహము, వాళ్ళ యొక్క భాగస్వామ్యం ఉంటుందని భావిస్తున్నాను. ఓకే, ప్రస్తుతం అక్కడ సత్తుపల్లిలో గత ఎలక్షన్స్లో చాలా లీస్ట్ స్కోర్ వచ్చింది. ఇప్పుడు మీ స్ట్రాటజీ ఏ విధంగా ఉండబోతుంది? ఇక్కడ స్ట్రాటజీస్ అంటే కేవలం ఓట్లు, సీట్లు అనే ప్రామాణికంలో జరుగుతున్నటువంటి రాజకీయాల్లో ఒక అమూల్యమైనటువంటి అంశం ఈరోజు ప్రజలు కానీ సత్తుపల్లి నియోజకవర్గంలో చదువుకున్నటువంటి విద్యార్థులు, మేధావులు కానీ ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైంది. ఎందుకంటే రాజకీయాలు, తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల్లో ఇక్కడ పోటీతత్వం అనే దానికంటే కూడా వేలం పాట ఒకటి కనపడుతుంది. అదేంటంటే వేలం పాట అంటారు. అదేంటి? కాంగ్రెస్లో ఓడిపోతే బీఆర్ఎస్లో ఓడిపోతే కాంగ్రెస్లోకి, కాంగ్రెస్లో గెలిస్తే బీఆర్ఎస్లోకి అన్న చందాగా సాగుతున్నటువంటి వేలంపాటలో మేము ప్రజాప్రతినిధులుగా ప్రజలకి సేవ చేసేటటువంటి ఒక మహోన్నతమైనటువంటి భావంతో ఈరోజు ప్రజాక్షేత్రంలోకి వస్తున్నాం. ఇక్కడ భారతీయ జనతా పార్టీ గతంలో తక్కువ శాతం ఓట్లు రావచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలో లేనప్పటికీ ఈరోజు ప్రతి స్థానిక సంస్థల దగ్గర నుంచి మొదలుకొని మున్సిపాలిటీ మరియు కార్పొరేషన్ పరిధి వరకు కూడా ప్రత్యేకమైనటువంటి నిధులనిచ్చి ఈరోజు భారతీయ జనతా పార్టీ అన్ని నియోజకవర్గాలకి, అన్ని జిల్లాలకి, అన్ని రాష్ట్రాలకి వికాస పంథానే పరమావధిగా కొనసాగుతున్నటువంటి తరుణంలో ఈరోజు ఒక గ్రామంలో ఎలక్ట్రిక్ బల్బు దగ్గర నుంచి అలాగే పట్టణాల్లో పారిశుద్ధ్య సంబంధించినటువంటి కార్యక్రమాల వరకు అన్నిటికి కూడా భారతీయ జనతా పార్టీ ఏంటంటే మీ స్ట్రాటజీ ఏ విధంగా ఉండబోతుంది అంటున్నాను. ఓన్లీ స్ట్రాటజీ అంటే ఇప్పుడు అక్కడ అటువైపు చూస్తే అంతా ఎకనామికల్గా వెల్ఫేర్ సెక్షన్లో ఎకనామికల్గా ఆల్రెడీ సెటిల్డ్ మొత్తం. ఓకే, ఇప్పుడు మీరు అప్కమింగ్ ఇప్పుడు స్టార్ట్అప్ ఎంటర్ప్రైనర్, ఈ ఎకనామికల్ సివిల్ వార్లో మీరు ఎట్లా సస్టైన్ అవుతారు? భారత రాజ్యాంగాన్ని గౌరవించి ఎకనామికల్ బేస్డ్గానే పాలిటిక్స్ చేయడం అనేది పూర్తిగా అది విరుద్ధమైనటువంటి అంశం. కాబట్టి ప్రస్తుత రాజకీయాలని మీరు అంచనా వేసి అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ కేవలం సర్వీసే మోటోగా ఒక ఐఏఎస్ స్టాండర్డ్స్లో చదువుకొని ఈరోజు యూపీఎస్సీ అనే ఒక అంశాన్ని కూడా వదిలేసి సమాజ సేవే ఈశ్వర ప్రతిరూపంగా భావించి ఇక్కడికి వస్తున్నాం. కేవలం రాజకీయాలు, డబ్బు ఆధారిత రాజకీయాలు ఉంటాయనుకోవడం కూడా భ్రమ. ఈరోజు మనం గమనించినట్లయితే గతంలో కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు ఖర్చు పెట్టినటువంటి మహానాయకులు, ఉద్దండులు అందరూ, ఉదాహరణకి ఇందిరాగాంధీ దగ్గర నుంచి మహానాయకుడు ఎన్టీఆర్ వరకు కూడా కొన్ని వేల కోట్లు వెచ్చించినప్పటికీ కూడా అక్కడ ఓడిపోయిన సందర్భం ఉంది. అలాగే నేనేమంటానంటే రాజకీయం కానీ, రాజకీయంలో ఒక నాయకత్వం అనేది కేవలం ప్రజల పక్షాన, ప్రజల సంక్షేమం కోసం పనిచేయాల్సిందిగా ఆలోచన చేయాలి, కానీ కేవలం డబ్బు విషయంలో చేయాల్సిన అవసరం లేదు. నేను ప్రజాపక్షపాతిని, ప్రజల సంక్షేమం కోసం పోరాటం చేయడం కోసం, ప్రజలకు సేవ చేయడం కోసం వస్తున్నా. కాబట్టి నా పరిధిలో నేను రానున్న రోజుల్లో సత్తుపల్లి నియోజకవర్గం మీద పూర్తి దృష్టి పెట్టి నాకున్నటువంటి విద్యాబుద్ధుల ద్వారా, నాకున్నటువంటి అవగాహన ద్వారా డబ్బుతో సంబంధం లేకుండా పూర్తి చిత్తశుద్ధితో కూడినటువంటి పారదర్శ రాజకీయాలకు ఒక నాంది పలకాలనే ఒక సంకల్పంతోనే రావడం జరుగుతుంది. కాబట్టి నేను దాన్నే ప్రామాణికంగా తీసుకొని రాజకీయ ప్రయాణం కొనసాగించాలనుకుంటున్నా.